జపమా అండి? మొన్న శనివారం 7392 పేజీ నుంచి మొదటి పేరా వరకు చదివారు. ఇప్పుడు నేను రెండో పేరా నుంచి మొదలు పెడుతున్నాను. జై బాబా. ప్రపంచక సుఖాల వైపుకు లాగే ఓ లౌకిక ప్రేమ, నన్ను నాశనం చేయకు. నీవు నన్ను మరిచిపో, నేను నిన్ను మరిచిపోతాను. మజ్ను యొక్క ప్రతి శ్వాసలో లైలా సౌందర్యం వ్యక్తమయ్యేది. ఓ లైలా, ఇప్పటికైనా నీవు మజ్నును అలక్ష్యం చేసి ఉండవలసింది. ఓ దివ్య ప్రియతమా, నీ బందీఖానాలో నేను పూర్తిగా వేదనలో ఉన్నాను. అయినా నేను ఈ స్థితిని ఆహ్వానిస్తున్నాను. నన్ను నీ చెర నుండి విడిపించుకు. నీవు నా కాళ్ళను నరికేసి వికలాంగుడిని చేశావు. ఓ తలారి, నా తల ఖండించటానికి ఎందుకు ఆలస్యం? ప్రభువు పాదాల వద్ద వేలాది జన్మలు అర్పించుకున్నా సరిపోదు. ఓ ప్రేమ, తపనలోని బాధను గురించి నీవు ఫిర్యాదు చేయకూడదు. కపట సాధువులు ఎల్లప్పుడూ ధూళిని ముద్దాడరు. అట్టి కపటులను గురువుగా ఎవరూ స్వీకరించకూడదు. అసలైన గురువు నుండి శాశ్వత జీవన స్రవంతి జాలువారుతూ ఉంటుంది. నిరాశ చెందకు. ఆ దివ్య ప్రేమధార కొరకు తప్పించు. దానితో దాహం తీర్చుకో. విరహ బాధ వలన నా హృదయం బద్దలవుతుంది. ఓ కరుణారహితుడా, నాపై దయ చూపించు. మంచి చెడ్డ అన్ని కోరికలు నా జీవితాన్ని నాశనం చేశాయి. ఏ కోరిక నన్ను లోబరుచుకోకుండా చూడు. ఓ మెహరు ప్రియతమా, ఈ ఈ బాధల సుడిగుండంలోకి ఎందుకు త్రోసేశావు? భయం గొలిపే భూతాలున్న ఈ అడవిలో నన్నెందుకు ఒంటరిగా విడిచిపెట్టేశావు? మనశ్శాంతి పొందుతానని నమ్మి నేను నీ తోటలోకి వెళ్ళాను. కానీ చిరుగాలికి కదలాడే ఓ ముంగురులు నా ఎదను ఆక్రమించి బాధల చెరసాలలో బంధించాయి. నా హృదయానికి తగిలిన గాయం లోతైనది. నేను బాధతో ఏడ్చాను. నా గాయాలపై ఉప్పు చల్లి నాపై నీ కరుణ కురిపించావు. నిన్ను ప్రేమించక ముందు నేను కోరికలతో నిండి ఉన్నప్పటికీ సంతోషంగా ఉన్నాను. ఈ కోరికలే నన్ను యుగ యుగాలుగా బంధించాయని ఇప్పుడు నేను గ్రహించాను. నాతో నీ ప్రవర్తన స్నేహపూర్వకంగా అని అనుకుంటున్నాను. కానీ నీవు నిజానికి నా మరణం కోసం సన్నాహాలు చేస్తున్నావు. ఈ మార్గంలో నేను కనుగొన్న వాటిని నీకు ఎలా చెప్పగలను? నేనొక బిచ్చగాడిని. మీ ప్రేమ నన్ను రాజుని చేసింది. ప్రేమ గొలిపే ప్రేమ కలిగి ఉన్నప్పుడే ఈ జీవితం నిజంగా జీవితం అవుతుంది. ఈ ప్రేమ మానవుడిని భగవంతునిగా చేస్తుంది. ప్రాపంచక ఆకర్షణలలో మునిగిన జీవితం వలన ఏమిటి ఉపయోగం? కామ పూరిత వాంఛలు నన్ను దెయ్యంగా మార్చాయి. బాధే నాకిప్పుడు నివారణ ఔషధం. బాధే నా నిత్య సహచరి. నన్ను హతమార్చి నీ కృపారసాన్ని నాపై కురిపించావు. నన్ను అనుసరించటం, నీతో కలిసి ఉండటం తేలికైన విషయం కాదు. కేవలం నీ అనుగ్రహం వల్లనే బావు తన జీవితాన్ని నీకు అర్పించుకున్నాడు. ప్రియతముని కోసం ప్రపంచంలో ఎందుకు వెతకాలి? అతడు నీ హృదయంలోనే ఉన్నాడు. మార్గంలోని మజిలీలన్నీ నీలోనే ఉన్నాయి. అలాగే ప్రతి మజిలీలోనూ నీవు ఉన్నావు. ప్రేమ మజ్నూను అశాంతికి, తీవ్ర మనస్తాపాన్ని, క్లేశానికి గురిచేసింది. రాజావారి ఒంటె వాహనంపై స్వారీ చేస్తూ లైలా తన ప్రేమను పంచుకుంది. నాలోని నిస్సహాయత మధుశాల ద్వారాలను తెరిచింది. ప్రేమికుల దర్బారులో అందరూ నా గురించే సంభాషించుకుంటున్నారు. ప్రేమ సాగరానికి తీరమే లేదు. అయినప్పటికీ తీరంలోనే ప్రేమను కనుగొనడం జరుగుతుంది. ప్రతి శ్వాస నీ ఇచ్ఛ అనుసరించినట్లయితే అప్పుడు జీవితం
వెలుగుమయం తప్ప వేరేదీ కాదు. దీనిని సాధించినప్పుడు జీవిత గమ్యం సిద్ధిస్తుంది. నా అశ్రువులు చేసే సవ్వడి ద్వారా నా హృదయ బాధను వర్ణిస్తున్నాను. దానిని వినడం నీకిష్టం. కానీ నా హృదయం బాధతో పొంగి పొర్లుతోందని తెలుసుకో. ధూళిమయమైన ఈ మార్గంలో కష్టాలు, ఘోరమైన పరీక్షలు పెన్నిది వలె నిక్షిప్తమై ఉంటాయి. ఓ ప్రభూ! పూర్తిగా నాశనమైన వాడే ప్రియతముని నివాసంలో ఉంటాడు. ప్రేమామృతాన్ని సేవించి ప్రియతముని కొరకు తప్పించే మస్తువలే అయిపో. నీ హృదయాన్ని కబాబుగా చేసుకొని తినేయ్. ఆపై హృదయంలోని రక్తాన్ని త్రాగేయ్. దామన్ను పాపపు మరకలతో ఎంతకాలం మాసికలు వేస్తావు? ప్రేమకు మారుపేరైన దర్జీ మాస్టర్ చిరు చిరుగులు పడిన హృదయానికి కుట్లు వేయించి మరణాంతరం కూడా నిన్ను శాశ్వతంగా జీవించేలా చేసే మరణాన్ని పొందు. నీ కొరకు నీవు మరణించి ఇతరుల కొరకు మాత్రమే జీవించు. నీ సర్వస్వాన్ని సద్గురువు సమర్పించు. ఆయన నుండి సర్వము పొందు. ఓ ప్రభూ! నీవు ఏదైనా మాట్లాడాలనుకుంటే కేవలం ప్రేమను గురించే మాట్లాడు. మాయను అంటిపెట్టుకొని ఉండిపోకండి. అది నిన్ను భయంకరమైన బిచ్చగాడిని చేస్తుంది. మాయ మిమ్మల్ని దైవీ ప్రేమ నుండి దూరం చేస్తుంది. నిన్నొక బికారిగా మారుస్తుంది. సద్గురువు పాదాలు పట్టుకో. నీ జీవితాన్ని అసలైన జీవితంగా మార్చేది ఆయనే. పరిపూర్ణ గురువు నిన్ను ఆధ్యాత్మిక మాణిక్యాలతో అలంకరిస్తాడు. నిన్ను అమితమైన సంపన్నునిగా చేస్తాడు. అటువంటి పరిపూర్ణ గురువు పాదాలు పట్టుకో. మృత్యు వేతన నీకు ఏ విధమైన హానిని కలిగించలేదు. ఓ ప్రభువు! ఈ రహస్యాన్ని ఎల్లవేళలా గుర్తించుకోవటం నీకై ఉపయుక్తమైన విషయం. ప్రపంచ సంఘటనలకు సంబంధించి మెహర్ బాబా గురుప్రసాద్‌కు వచ్చిన వెంటనే ఏప్రిల్ 4వ తేదీన ఆఫ్రో అమెరికన్ పౌర హక్కులు ఉద్యమ నాయకుడు మరియు 1964లో నోబెల్ శాంతి బహుమతి విజేత అయిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ టెనెన్సీలో మెంఫిస్లో హత్యకు గురయ్యాడు. 4 రోజుల తరువాత ఉత్తర వియత్నాలు యునైటెడ్ స్టేట్స్లో చర్చలకు అంగీకరించింది. ఈ చర్చలు 1968 మే నెల 2వ వారంలో ఫ్రాన్సిస్లోని పారిస్లో ప్రారంభమయ్యాయి. ఈ చర్చలు చివరికి వియత్నాం యుద్ధం ముగింపుకు దోహదపడ్డాయి. ఉత్తర ప్రత్యుత్తరాలపై నిషేధం ఉన్నప్పటికీ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అమెరికాలోని కొనసాగుతున్న ప్రచారానికి సంబంధించి క్రమం తప్పకుండా నివేదికలను నోబెల్ కోహెన్, రిక్ చాప్మన్, రాబర్ట్ డ్రేఫస్, పాల్ గార్డన్, ఎలియన్ యూవెల్ బాబాకు పంపుతున్నారు. ఏప్రిల్ 26వ తేదీన బాబా రిక్ చాప్మన్‌కు కోహెన్‌కు ఇలా కేబుల్ చేశారు. నేను ఏకాంతవాసంలో ఉన్నప్పటికీ మీ నివేదికను ఈరుచ్చు చదివి వినిపించాడు. ఏప్రిల్ 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు మీరు నిర్వహించిన కార్యకలాపాల నివేదికను విని చాలా సంతోషించాను. ఎట్టి పరిస్థితులలోనూ సత్యాన్ని ఎప్పుడూ నిరాశపరచదు. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. మే 1వ తేదీన రిక్ చాప్మన్ కోహెర్ బాబాకు తిరిగి ఇలా కేబుల్ చేశాడు. ఏకాంతవాసంలో మౌనంగా కూర్చొని ప్రపంచం మొత్తాన్ని తన పాదాల వద్దకు లాక్కునే అవతారుని కార్య విధానాలు అద్భుతమైనవని
మరియు ఎవరికీ అర్థం కానివి. ఏకైక సత్యాన్ని మీలో ప్రజలు కనుగొనేటట్లు వారిలో సత్యాన్ని మేల్కొల్పటం అనే కార్యక్రమాన్ని గమ గమనించడంలోనూ మాకు ఆనందం ఉంది. మీ ప్రేమలోని నిశ్చలతత్వానికి మేం సంబరపడుతున్నాము. గురుప్రసాదులో స్థిరపడిన కొన్ని రోజుల తరువాత బాబా మండలితో ఇలా వ్యాఖ్యానించారు. 1968 మే నెల 21వ తేదీ తరువాత జరగబోయేది ఇంతకు ముందెన్నడూ జరగనంతట గొప్ప విషయం. అంతే కాదు, కోట్లాది సంవత్సరాల తరువాత కూడా అటువంటి సంఘటన మళ్ళీ జరగదు. ఆ గొప్ప సంఘటన అకస్మాత్తుగా జరుగుతుంది. అంతేకాని అది మెల్లమెల్లగా దశల వారీగా జరిగే ఘటన కాదు. అది జనం గమనించిన రీతిలో జరుగుతుంది. ఆ క్షణం వచ్చి ఆ సంఘటన జరిగే వరకు ప్రజలు యథావిధిగా తమ రోజువారీ కార్యకలాపాల్లో మునిగి ఉంటారు. బాబా ఇంతగా చెప్పినప్పటికీ జరగబోయే ఆ గొప్ప సంఘటన ఏమిటి అని మాత్రం వెల్లడించలేదు. బాబా ఏకాంతవాసంలో ఉన్నప్పటికీ మే 4వ తేదీన బాబా రక్తము మరియు మూత్ర నమూనాలను తీసుకొని పూణే మెడికల్ ఫౌండేషన్లో వైద్య పరీక్షల కోసం పంపటానికి గోహెర్ను అనుమతించారు. ఇదిలా ఉండగా సొరాబ్జీ సిగన్ఫోరియా మనవడు విరాఫ్ అనారోగ్యంతో ఉన్నాడు. సిగన్ఫోరియా బాబాకు వ్రాసిన లేఖలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. బాబా తిరిగి ఇలా ఒక టెలిగ్రామ్ పంపారు. విరాఫ్ ఇప్పుడు ఎలా ఉన్నాడు? నీవు నీ భార్య అలామాయి ధైర్యంగా మరియు ప్రశాంతంగా ఉండండి. ఆ సమయానికి విరాఫ్ ఆరోగ్యం అంత విషమంగా లేదు. బాబా ఎందుకు ఆ విధంగా టెలిగ్రామ్ పంపించారో సిగన్పోరియాకు అర్థం కాలేదు. అప్పుడే బాబా నుండి మరొక టెలిగ్రామ్ వచ్చింది. విరాఫ్ నావాడు, నీవాడు కాదు. కాబట్టి ఆందోళన చెందకు. నా పనిని మరింత శక్తివంతంగా నిర్వహించటానికి సంసిద్ధంగా ఉండు. తరువాత బాలుని పరిస్థితి విషమంగా మారింది. 1 నెల రోజులు వ్యవధిలోనే చనిపోయాడు. అయినప్పటికీ సిగన్పోరియా కుటుంబ సభ్యులు దైవీ మానవుడు మెహర్ బాబా ఇచ్చకు బద్దులై మెలిగారు. జీన్ ఏడ్రియల్ గత 18 సంవత్సరాలుగా మెహర్ బాబా నుండి దూరమైంది. కానీ 1968 మే 11వ తేదీన బాబాకు ఒక సంక్షిప్త లేఖ వ్రాసింది. అందులో ఆమె ఇలా పేర్కొంది: ప్రియమైన బాబా, నేను నిన్ను ప్రేమించటం ఎప్పుడూ మానలేదు. ముందు ముందు కూడా మానను. ఈ విషయం ఖాయం. నీకు ఈ విషయం తెలుసు. సూక్ష్మమైన ఈ సత్యమే నన్ను ఈ ఉత్తరం రాసేలా స్ఫూర్తినిచ్చింది అని చెప్పింది తను. ఈ టెలిగ్రామ్తో బాబా ఆమె ఆరాధనా భావాన్ని అంగీకరించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను మరియు నేను నీతోనే కడవరకు ఉంటాను అన్నారు బాబా. మే 10వ తేదీ దగ్గరలో బాబా తన ప్రేమికుల కోసం ఈ క్రింది సందేశాన్ని చెప్పి వ్రాయించారు. అది మే 15వ తేదీన లైఫ్ సెక్యులర్గా అందరికీ పంపించాడు. అత్యంత కఠిన ఏకాంతవాసంలో నుండి అవతార్ మెహర్ బాబా తన ప్రేమికులకు మరియు కార్యకర్తలకు ఈ క్రింది సందేశాలను పంపించమని నన్ను నిర్దేశించారు. 1వది, మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలుసు. మీ ప్రేమ నాకు తెలుసు. నన్ను చూడాలని మీరు పడే వేదన నాకు తెలుసు. మీరు నన్ను చూడటానికి ఏది సరైన సమయమో కూడా నాకు తెలుసు. ఆ సమయం రాగానే నేనే మిమ్మల్ని పిలుస్తాను. ఆ సమయం వచ్చే వరకు మీరంతా ఓర్మితో ఉండాలి. నా ప్రేమికులకు చూస్తానని నేను ప్రకటించే వరకు నా మాటపై సంపూర్ణ విశ్వాసంతో ఉంటారని, నా పట్ల మీకున్న ప్రేమను విశ్వసించాలని, నా ఇచ్చకు పూర్తి విధేయత చూపించాలని నేను కోరుతున్నాను.
నేను నా ప్రేమికులకు దర్శనం ఇస్తానని ప్రకటించే వరకు ఎవరూ రావటానికి ప్రయత్నించకండి. రావచ్చునా అని ఎవరూ నన్ను అడగకండి. అలాగే ఎవరు నా వద్దకు రాకండి. నేను గురుప్రసాద్‌లో ఉన్న, మెహ్రాజాదులో ఉన్న సర్క్యులర్ ద్వారా నా ప్రకటనను మీరు అందుకోగలరు. అటువంటి సర్క్యులర్ పంపబడే వరకు అందరూ నా కోరికకు సంపూర్ణ విధేయులై వేచి ఉండాలి. నా పట్ల మీకున్న ప్రేమను నేను సంతోషిస్తున్నాను. ఆ ప్రేమే ప్రపంచానికి నా సత్య ప్రేమ సందేశాన్ని మీరు ప్రకటించేలా చేస్తుంది. నా విశ్వకార్యంలో నాకు సహాయపడిన మీ విధేయతతో నేను సంతోషంగా ఉన్నాను. నేను మీతో ఉన్నాను. నేను మీ అందరికీ నా ప్రేమను ఇస్తున్నాను అని ఒకటవ కొటేషన్. రెండవది, నా ప్రేమికులు మరియు కార్యకర్తలు వారి వారి అంతరాత్మ సాక్షిగా తమ తమ దేశాల న్యాయ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. మూడవది, నా ప్రేమికులు మరియు కార్యకర్తలు నా సత్యప్రేమ సందేశాలను వ్యాప్తి చేసే ప్రక్రియలో రాజకీయ ఉద్దేశాలు లేదా రాజకీయ అభిప్రాయాలు లేదా వారి వ్యాపార ప్రయోజనాలను ఎప్పుడూ అనుమతించకూడదు. నాలుగవ పాయింట్, నా ప్రేమికులు మరియు కార్యకర్తలు వారు ఉన్న దేశకాల పరిస్థితులకు అనుగుణంగా తమ జీవనోపాధిని నిజాయితీగా సమకూర్చుకోవాలి. నైతికకు, న్యాయ నిబద్ధతకు అనుగుణంగా కాకుండా సంపాదించిన డబ్బును ఎట్టి పరిస్థితుల్లోనూ నా పని కొరకు విరాళంగా ఇవ్వకూడదు. ఐదవ పాయింట్, నా ప్రేమికులంతా 1968 జూలై 9వ తేదీ వరకు ప్రతిరోజు పర్వర్దిగార్ ప్రార్థన మరియు పశ్చాత్తాప ప్రార్థనను చదవాలని నేను కోరుతున్నాను. 1968 జూలై 10వ తేదీన 43వ మౌనవ వార్షికోత్సవంలో నా ప్రేమికులంతా ఆ రోజు 24 గంటల పాటు జూలై 9వ తేదీ అర్ధరాత్రి నుండి జూలై 10వ తేదీ అర్ధరాత్రి వరకు సంపూర్ణ మౌనం పాటించాలి. మౌనం పాటించటం అసాధ్యమని భావించే వారి కోసం మెహర్ బాబా ఉపవాసం ఉండే అవకాశం ఇవ్వలేదని దయచేసి గమనించండి. దాని గురించి మరింత స్పష్టత కోరుతూ ఎవ్వరూ ఉత్తరాలు వ్రాయకూడదు. అంతేకాకుండా ఉత్తర ప్రత్యుత్తరాలపై ప్రస్తుతం ఉన్న నిషేధం ఇప్పుడు కూడా అలాగే కొనసాగించాలని మరియు మరింత ఖచ్చితంగా పాటించాలని మెహర్ బాబా కోరుతున్నారు. ప్రస్తుతం చాలా మంది ప్రేమికులు అమలులో ఉన్న నిషేధాన్ని మరచిపోయి నిబంధనలను లేని రోజులలో వలె ఇప్పటికీ ఉత్తరాలు వ్రాస్తున్న వారందరికీ మరింత ఖచ్చితంగా అనే నిబంధన వర్తిస్తుంది. అవతార్ మెహర్ బాబా ఇచ్చిన పై సర్క్యులర్ను బాబా పనికి సంబంధించిన వారందరికీ దయచేసి అందచేయండి. అప్పుడప్పుడు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ పూణేలో ఉండగా బాబా ఆరోగ్యం మొత్తం మీద మెరుగ్గానే ఉంది. ఒకరోజు ఆయన అత్యంత తేజోవంతంగా కనిపించేసరికి చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించేవారు. ఆ సమయాల్లో మండలి వారు బాబా వేగంతో పోటీ పడలేకపోయేవారు. కానీ ఆ మరునాడే బాబా బాగా నీరసించిపోయినట్లు, అలసిపోయినట్లు కనిపించేవారు. ఆ మార్పులకు కారణం బాబా ఇలా వివరించారు. నా శారీరక అనారోగ్యంలో ఈ మార్పులకు కారణం నా విశ్వ కార్యనిర్వహణలో తలెత్తే ఒత్తిడే. ఏకాంతవాస నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రేమికులు దర్శనం కావాలని అభ్యర్థించినప్పుడు బాబా ఇలా చెప్పేవారు: ఓపికతో ఉండండి, ప్రేమతో వేచి ఉండండి. నా కోసం ఎదురు చూసే వారిని నిరీక్షణ ఎన్నటికీ వ్యర్థం కాదు.
నన్ను మీరంతా చూస్తారు. కానీ నేను పిలిచే వరకు వేచి ఉండండి. నా దామన్ గట్టిగా పట్టుకొని ఉండండి. మరియు నా పిలుపు కోసం ఎదురు చూడండి అని చెప్పారు బాబా. సంబంధి సంబంధిత ప్రేమికులంతా మే 18వ తేదీ అర్ధరాత్రి నుండి బాబా ఆదేశం మేరకు 24 గంటల పాటు మౌనం పాటించారు. అదే విధంగా గురుప్రసాద్‌లో ఉన్న మండలి వారంతా కూడా మౌనం పాటించారు. మే 21వ తేదీ మంగళవారం ఆరంభాన్ని మరియు అంతాన్ని రెండింటిని సూచించే రోజైంది. బాబా తన ప్రేమికులను చూడకుండా ఏకాంతవాసాన్ని కొనసాగించటం అనే ప్రక్రియకు ఈరోజు ముగింపు. అలాగే ప్రేమికులు బాబా దగ్గరకు రాకుండా నేను వారిని దూరంగా ఉంచే క్రియకు ఆ రోజే ఆరంభం. దీనికి వివరణ ఇస్తూ బాబా ఇలా పేర్కొన్నారు. నా ఏకాంతవాసం ఈ రోజుతో ముగిసినప్పటికీ నా ఏకాంతవాసానికి విధించిన అన్ని నిబంధనలు అమలులో ఉంటాయి. ఏకాంతవాసం తర్వాత ప్రేమికులను దూరంగా ఉంచటం కొద్ది కాలం పాటు ఉంటుంది. నేను ఇప్పుడు నిర్వహిస్తున్న ఒక ప్రత్యేక కార్యం జూన్ 25వ తేదీన ముగిస్తుంది. ఆ తరువాత జరగబోయే గొప్ప సంఘటన గురించి నేను నిర్ణయిస్తాను. నా ప్రేమికులను దర్శనానికి అనుమతించే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. అప్పుడు పెద్ద సంఖ్యలో ప్రేమికులు నన్ను దర్శించే ప్రజా దర్శన కార్యక్రమం ఏదీ ఉండదు. నేను దర్శనం ఇవ్వటం ప్రారంభిస్తే ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే దర్శనం కొనసాగుతుంది. దర్శనమిచ్చే రోజులలో పూర్తిగా భిన్నమైన బాబాను దర్శించే రోజులు రానున్నాయని చెబుతున్నాను. అది నా అవతార ప్రకటీకరణ లాంటిది. చివరిగా చెప్పేదేమిటంటే 1968 మే 21వ తేదీన బాబా ఏకాంతవాసం నుండి బయటకు వచ్చి ఎక్స్‌క్లూజన్‌లో ప్రేమికులను దూరంగా ఉంచడంలో ఉన్నప్పటికీ ఏకాంతవాసం సమయంలో విధించిన ఆకాంక్షలు ఎటువంటి మార్పు లేదు. బాబా ఇలా వ్యాఖ్యానించారు. ఈ ఎక్స్‌క్యూజర్ ఈ ఎక్స్‌క్లూజింగు సమయం అనేది ఇన్‌క్లూజన్ అనే దానికి వాటికి మరొకసారి చదువుతానండి. ఈ ఎక్స్‌క్యూజను సమయం అనేది ఇన్‌క్లూజన్ అనే దానికి వాకిలి వంటిది. అది నా దర్శనంలో అందరినీ చేర్చుకునే సమయం. బాబా ఇచ్చ ప్రకారం మే 21వ తేదీన ఇదివరలో నవంబర్‌లో మెహరాజాదులో చేసినట్లుగా మరణించిన ప్రేమికుల పేర్లు చదివి బాబా డిక్టేట్ చేసిన క్రింది ప్రార్థనను చేశాడు. ఓ దేవా! ఈ లోకం విడిచి వెళ్ళిన ఈ ప్రేమికులకు వారి ప్రేమ, సేవ, విశ్వాసము మరియు నిజాయితీకి అనుగుణంగా న్యాయబద్ధంగా వారు పొందవలసిన ప్రతిఫలాన్ని వారికి ప్రసాదించు. ఏకాంతవాసం ముగిసిన తరువాత కూడా బాబా ఏకాంతవాసంలో చేసే పని ఆగలేదు. ఇది జూలై నెల చివరి వరకు కొనసాగింది. బాబా ఆ పని చేసిన తరువాత బాగా అలసిపోయినట్లు కనిపించారు. బాబా తన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని, అందుచేత రోజులో కొంత సమయమే పనికి కేటాయించమని మండలి వారందరూ బాబాను వేడుకున్నారు. బదులుగా బాబా ఇలా చెప్పారు. జై బాబా అండి. ఈ రోజుకి సమయం అయిపోయింది. చదువుతుంటే మొత్తం అంతా చదవాలనిపిస్తుంది. కానీ మనం టైంకి బద్ధులం కాబట్టి ఇక్కడితో ముగిస్తున్నాను. జై బాబా అందరికీ. జై బాబాకి బాబా. ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ జై బాబా. ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి అందరూ. జై బాబా.
జై బాబా. జై బాబా. చాలా చక్కగా చదివారు. తప్పులేమి లేవు. క్లీన్‌గా, నీట్‌గా చదివారు. బావుంది. జై బాబా. బాబా మీకు మంచి అవకాశం ఇచ్చారు. అలాగే మీరు ఆ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నారు. బాబా మీకు మీ ఫోటోలో మీ ఫ్యామిలీ ఉన్నట్టుంది. మొత్తం మీ కుటుంబ సభ్యులందరికీ బాబా మంచి ప్రేమాశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై బాబా. ఇప్పుడు హారతి. హారతి జనరల్‌గా మా ఫ్యామిలీయే. తార్ మెహర్ బాబాకిచ్చి దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా